మెదక్ కేథడ్రల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభం. చర్చి ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూరల్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వ్యాఖ్య సందేశం ఇచ్చారు. నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చినా ఆ మార్పులన్నీ సహించాను. నేను కష్టము వేదనలో నేను ఆయుధపోయేలే. అందులో చూడలేదా నా ప్రేమ ఎంతున్నదో? ముగిసింది నేను, పఠించింది నేను. ఎంత గొప్పదో చూడలేరా? మరి యొక్క ఆమె తన భర్తైన యోసేపు వంశములో నేను కనబోయే కొడుకు ఆ వంశం ప్రవర్తింపబడ్డాయో అది నెరవేర్చబడే తల్లిలా మరియ ప్రయాసపడింది. ఆ దావీదు వంశంలో నా కొడుకు అతడు అమ్ముకోబడాలి అని ఇక్కడ మరి ఒక సవాలు వచ్చింది. దైవం చెప్పింది నమ్మా, మనుషులు చెప్పేది వినా. దైవము చెప్పింది నమ్మా, నమ్మిపోవా. మనుషులు చెప్పినది విధంలో ఉన్న ఆ రక్షకుని బట్టి ఆమె దైవానికి లోబడింది, కానీ మనుషుల మాటలకు లోబడలేదు. ఆమె జీవితంలో ఆమె అనుకున్నది, నా దైవము చెప్పింది నేను చేస్తాను, కానీ దయ్యము లాంటి మనుషులు చెప్పింది నేను వినను. అంత కష్టమైన ప్రయాణం చేసింది. ఆమెలో ఎక్కడిది అంటే రక్షకుడు ఆమెలో ఉన్నాడు కాబట్టి. మార్గ దొంగ